క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. తమకే సాధ్యమైన విద్యా బోధన ప్రణాళిక ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు తమ విద్యా సంస్థలో చదివే ప్రతి విద్యార్థికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా ఎన్నో రికార్డులు సాధించింది. ప్లేస్మెంట్స్ కోసం ఎన్నో సవాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కేఎల్ తనదైన మార్కు చూపిస్తూ 100% ప్లేస్మెంట్స్ దిశగా ప్రయాణం చేస్తుంది. 75 లక్షల రూపాయల రికార్డ్ స్థాయి వార్షిక ప్యాకేజ్ సాధించడం ఒక రికార్డ్ అయితే 58 లక్షల రూపాయల ప్రీ ప్యాకేజ్ రావడం గర్వకారణమని ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాదు కేఎల్ విద్యార్థులు జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేస్మెంట్ సైతం సాధించారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థులు ఎందరో ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో తమ సత్తా చాటారు. సో కేఎల్ యూనివర్సిటీ సాధిస్తున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇందుకోసం కేఎల్ యూనివర్సిటీ అవలంబిస్తున్న ప్రత్యేక విద్యా ప్రణాళిక తదితర అంశాలపై యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే 75 లక్షల రూపాయలు ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. సో ఈ మైల్ స్టోన్ని అచీవ్ చేయడంలో ఎలా అనిపిస్తుంది మీకు? కేఎల్ యూనివర్సిటీ అంటే అందరికీ తెలిసిందే, ప్లేస్మెంట్స్కి పెట్టింది పేరు. కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి రిజిస్టర్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. అది గత 16 సంవత్సరాలుగా మేము మెయింటైన్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగింది. ఈ సంవత్సరం హైలైట్ ఏంటంటే మా స్టూడెంట్ 75 లక్షల ప్యాకేజీ తీసుకురావడం అనేది ఒక శుభసూచకం. ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో, ఇంత కాంపిటీషన్లో, ఇలాంటి ఒడిదుడుగుల మధ్య 75 లాక్స్ ప్యాకేజీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మా స్టూడెంట్ తీసుకురావడం అనేది మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అదొకటి. 75 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ అయితే, సెకండ్ హైయెస్ట్ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. అంటే థర్డ్ ఇయర్లోనే స్టూడెంట్కి ప్లేస్మెంట్ రావటం, ఇంటర్న్షిప్ నుంచి ఇంటర్న్షిప్ కంటిన్యూషన్ ప్లేస్మెంట్, అది గూగుల్లో 58 లక్షలకి మా స్టూడెంట్కి రావటం అనేది, ఈ రెండు కేఎల్ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్, కేఎల్ యూనివర్సిటీ యొక్క క్వాలిటీ, కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యా విధానం గురించి తెలియజెప్పే ఒక ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చండి. సో ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించారు? ఈ విద్యా సంవత్సరంలో దాదాపు మాకు 4500 మంది ఆఫర్స్, అంటే ప్లేస్మెంట్ ఆఫర్స్, అంటే కొంతమందికి డబుల్ ఆఫర్స్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. 3500 ప్లస్ ప్లేస్మెంట్స్, 4500 ప్లస్ ప్లేస్మెంట్ ఆఫర్సు, అట్లాగే 9,000 మంది వరకు ఇంటర్న్షిప్స్, ఇవన్నీ కూడా ఈ విద్యా సంవత్సరంలో వచ్చినాయి. అంటే స్టూడెంట్స్ యొక్క ప్రతిభని మనం ఏ విధంగా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్లో సక్సెస్ అవ్వడానికి మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మా దగ్గర ఎలిజిబిలిటీ రిజిస్టర్ అయిన స్టూడెంట్ ఏ విధంగా అయితే ప్లేస్ అవుతారో, ఈ సంవత్సరం కూడా దాదాపు 3500 ప్లస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఇంకా 1 మంత్ టైం ఉంది. ఇంకా 1 మంత్ టైంలో ఇంకో 500 ప్లస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా 700 ప్లస్ కూడా అవ్వచ్చు. అంటే ఇట్లాంటి ప్లేస్మెంట్స్ ఒక కేఎల్లో రావటం అనేది కొత్త ఏమి కాదు, ప్రతి ఇయర్ మనం తీసుకొస్తున్నాము. సో కేఎల్ విద్యార్థులు సాధించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో హైలైట్స్ గురించి చెప్పండి సార్. కేఎల్ యూనివర్సిటీలో ఎలా జరుగుతుంది, అసలు ఈ విధంగా ప్లేస్మెంట్స్ ఎలా అవుతున్నారు విద్యార్థులు, క్యాంపస్ లైఫ్ అంటే స్టూడెంట్స్ రాగానే వాళ్ళు కూర్చోబెట్టి బట్టించడాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి. వాళ్ళని చాలా ఫ్రీగా టెక్నాలజీ నేర్పడంలో, టెక్నాలజీని డెవలప్ చేసుకోవడంలో స్టూడెంట్స్ అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఒక టెక్నాలజీని రియల్గా దాన్ని చదవటం స్టార్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ దానిలో ఎంత డెప్త్కి వెళ్తారు అనే దానికి ఎగ్జాంపుల్ మనకి ఈ ప్లేస్మెంట్ సక్సెస్ని చెప్పుకోవచ్చు. లేకపోతే 58 లక్షల ప్యాకేజీకి 75 లక్షల ప్యాకేజీకి స్టూడెంట్ సెలెక్ట్ అవ్వటం అనేది హైలీ ఇంపాసిబుల్. మీరు ఎక్కడైనా చూసుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చూసుకోండి. మన దగ్గర చదివిన స్టూడెంట్ ఈ విద్యా సంవత్సరంలో 75 లాక్స్ 58 లాక్స్ వచ్చిన ప్యాకేజీలు మన కేఎల్ యూనివర్సిటీకి వచ్చిందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాగే మన దగ్గర అలుమిన్ అంటే మన దగ్గర చదివి వెళ్ళిన వాళ్ళు దాదాపు 1.5 CR అంటే 1.5 కోటిన్నర శాలరీస్ తీసుకునే వాళ్ళు కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఒకప్పుడు చదివిన విద్యార్థులే. ఇప్పుడు మన దగ్గర చదివేసి పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓలుగా ఉంటున్న పిల్లలు ఈ రోజున ఒక్కొక్కరు కోట్ల రూపాయలు వార్షిక వేతనాలను సంపాదిస్తున్నారు. ఇంత ప్యాకేజీలు అదే ఇంటర్నేషనల్లో అయితే
దాదాపు 2.5 CR ప్యాకేజీలో మన స్టూడెంట్స్ కేఎల్ విద్యార్థులు ఉన్నారు అంటే ప్లేస్మెంటు ఇప్పుడు వచ్చిన ప్యాకేజీ కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అంటే ఆ పై లెవెల్కి ఎలాగ వెళ్ళగలుగుతున్నారు అనేది ఈ ప్యాకేజీలే చెప్తాయి. ఇప్పుడు దాదాపు స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల ప్యాకేజీగా సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం. నెక్స్ట్ 6 నెలల్లో అతను 25 లక్షలకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ 6 నెలల్లో అతను 30 లక్షలకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ 6 నెలల్లో అతనికి మల్టీనేషనల్ కంపెనీలో అత్యధికమైన ప్యాకేజీకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఆ పెర్ఫార్మెన్స్ చూపించగలుగుతున్నారు అంటే ఇక్కడున్న టెక్నాలజీ కానివ్వండి, ఇక్కడున్న ట్రైనింగ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ యొక్క సక్సెస్కి మొదటి స్టెప్. ఇవన్నీ ఎందుకు మనం సక్సెస్ అవ్వగలుగుతున్నాము, స్టూడెంట్స్ ఎందుకు అట్లాగా ప్లేస్ అవ్వగలుగుతున్నారు అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫ్యాకల్టీ ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. దాదాపు 27,000 స్క్వేర్ ఫీటు మన దగ్గర 18,000 ప్లస్ స్క్వేర్ ఫీట్ ఫ్యాబ్ ల్యాబ్ ఉంది. అలాగే 27,000 ప్లస్ ఇంక్యుబేషన్ సెంటర్ స్క్వేర్ ఫీట్ ల్యాబ్ ఉంది మన దగ్గర. అంటే 27,000 స్క్వేర్ ఫీట్ ఇంక్యుబేషన్ సెంటర్కి పెట్టాము, 18,000 ప్లస్ స్క్వేర్ ఫీట్ ఫ్యాబ్ ల్యాబ్కి ఇచ్చాము. ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్కి టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి అక్కడ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడో చోటకి వెళ్ళిపోయి నాకు ప్లేస్మెంట్ వచ్చేసింది, ప్లేస్మెంట్ రావాలి, లేకపోతే మంచి ప్యాకేజీలు రావాలంటే రావండి. ఇట్లాంటి ఫెసిలిటీస్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ప్రిపేర్ చేయించాలి. అంటే స్టూడెంట్స్కి ఆ చాయిస్ అంటే అలాంటి అవకాశాలు, ఎలాంటి అవకాశాలు, మంచి ఇంక్యుబేషన్ సెంటర్లు, మంచి ఫ్యాబ్ సెంటర్లు, ఫ్యాబ్ ల్యాబ్లు ఇలాంటివి ఉంటే రీసెర్చ్కి సంబంధించిన అవకాశాలు ఎక్కడైతే ఉంటాయో స్టూడెంట్ ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏ ఫెసిలిటీస్ ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, క్వాలిటీ ఫ్యాకల్టీ లేకుండా, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ లేకుండా, ఇవేమీ లేకుండా జస్ట్ వచ్చింది బీటెక్తో పాటు ప్లేస్మెంట్ రావాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను అందుకే చెప్తున్నా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా మీరు ఈ రోజున చదివించే బీటెక్ కోర్సు కావచ్చు, లేకపోతే డిగ్రీ ప్రోగ్రామ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే ప్లేస్మెంట్ వస్తుంది అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మాత్రమే జాయిన్ చేయండి. ఎందుకంటే 3 ఏళ్ల కోర్స్ అవ్వచ్చు, 4 ఏళ్ల కోర్స్ అవ్వచ్చు, ఆ యొక్క కోర్స్ యొక్క డ్యూరేషన్ స్టూడెంట్కి కెరీర్ని నిర్మించే ఈ కోర్సు వేస్ట్ అవ్వకుండా, వృధా అవ్వకుండా, లేదంటే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్సులని ఉద్యోగం చేసేటప్పుడు నిలబడలేకపోవటం, ఉద్యోగంలో చేరిన వెంటనే టెర్మినేషన్ అయిపోవటం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అందరూ అనుకున్నంత ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ అదర్ ఇండస్ట్రీస్ కానీ ఏమి లేవు. స్టూడెంట్కి ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఉండగలిగితే, స్టూడెంట్స్కి ఆ నాలెడ్జ్ ఉండగలిగితే ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా స్టూడెంట్ ఫేస్ చేయగలగాలి. అంతేగాని ఏదో ఒక చిన్న కోర్స్ నేర్చుకున్నాము, దాని మీద వెళ్ళిపోయి ఉద్యోగం తెచ్చుకుందామంటే ఇట్స్ ఎ టెంపరీ. 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 4 నెలలు తీసేస్తారు. 4 నెలల తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి. చాలామంది మీరు చూడండి, ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందని చెప్పి చెన్నై, హైదరాబాదు, మిగతా రాష్ట్రాలకి వెళ్ళిన పిల్లలు అక్కడ కంపెనీలు లేక, కంపెనీ ఉన్న 2 నెలలు 3 నెలలు సర్వీస్ చేయించుకున్న తర్వాత వదిలేసిన సందర్భాలు చాలామంది చూసాం. సో సార్, కేఎల్ స్టూడెంట్స్ ఈ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో అచీవ్ చేయడం మనం చూసాము. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా స్టూడెంట్స్కి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఉంటారు? నేషనల్ ప్లేస్మెంట్స్ రావటం అనేది, పెద్ద కంపెనీల్లో రావటం అనేది సహజం మా దగ్గర కేఎల్లో. కానీ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మంచి ప్యాకేజ్ 37 లక్షలు, 34 లక్షలు, 31 లక్షలు, 27 లక్షలు, 21 లక్షలు, 23 లక్షలు ఈ ప్యాకేజీలకి టయోటా కనెక్టెడ్ జపాన్ కంపెనీ, అట్లాగే మిత్సుబిషి కంపెనీ జపాన్ కంపెనీ, అట్లాగే మనకి ఏవైతే ఇటాచి జపాన్ కనెక్టెడ్ కంపెనీ, ఈ ఇటాచి కానీ, మిత్సుబిషి కానీ, లేకపోతే టయోటా కానీ, సీనెట్ కానీ ఇలాంటి కంపెనీస్ల పిల్లలు 30 నుంచి 37 లక్షలకి బ్రాంచ్ సంబంధం లేదు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఈ పిల్లలు జపాన్, జర్మనీ కంపెనీ సెలెక్ట్ అయ్యారా అంటే అదేం లేదు. కంప్యూటర్ సైన్స్లో చదివిన పిల్లలు సెలెక్ట్ అయ్యారు, ఐఓటీ మా దగ్గర చదివిన పిల్లలు 31 లక్షలు సెలెక్ట్ అయ్యారు, ట్రిపుల్ ఈ చదివిన పిల్లలు 34 లక్షల జపాన్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు, ఇటాచీ కంపెనీకి. అట్లాగే
ఈసీ చదివిన పిల్లలు మా దగ్గర 33 లక్షల జపాన్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. అట్లాగే మెకానికల్ చదివిన కంపెనీలు టొయోటాకి సెలెక్ట్ అయ్యారు. అట్లాగే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ చదివిన పిల్లలు సీనెట్ ఇండస్ట్రీస్కి సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి టాప్ కంపెనీ జర్మనీ, జపాన్లో ఉన్న టాప్ ఎంఎన్సీసీలో మా దగ్గర చదివిన ప్రతి గ్రూపు విద్యార్థి అంటే సిఎస్సి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐఓటీ, అలాగే ఏఐడిఎస్, మెకానికల్, ట్రిపుల్-ఈ, సివిలు ఇలాంటి చదివిన పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అంటే కారణం వాళ్ళకి ముందు నుంచే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాం. జర్మనీ, జపనీస్ నేర్చుకుంటారు మా దగ్గర. కేఎల్ యూనివర్సిటీ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇంతటి ఘన విజయాలు సాధించడానికి అనుసరిస్తున్న ప్రణాళిక ఏమిటి? 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ, అట్లాగే 58 లక్షల గూగుల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫరు, అట్లాగే 1800+ మార్క్యూ ఆఫర్స్. మార్క్యూ ఆఫర్స్ అంటే డ్రీమ్ కానీ సూపర్ డ్రీమ్ కంపెనీస్లో సెలెక్ట్ అయిన పిల్లలు 1800+ ఉన్నారు. అంటే 10 లక్షలు, డ్రీమ్ అంటే 10 లక్షలు, సూపర్ డ్రీమ్ అంటే 20 లక్షల అబోవ్ ప్యాకేజీ. డ్రీమ్లో, సూపర్ డ్రీమ్లో 1800+ మంది విద్యార్థులు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యారు. అట్లాగే ఒక్క టీసీఎస్లోనే 617 మంది సెలెక్ట్ అయ్యారు. అట్లాగే 9000 మంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేశారు. ఇవన్నీ ప్లేస్మెంట్స్కి కల్పిస్తున్న అవకాశాలు. ఇవన్నీ లేకుండా స్టూడెంట్స్కి మంచి ఇంటర్న్షిప్ లేకుండా ప్లేస్మెంట్ అనేది రాదు. మంచి కంపెనీకి సెలెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ కావాలంటే దాని తగ్గట్టు ట్రైనింగ్ ఉండాలి. దాని దగ్గర ట్రైనింగ్ కావాలంటే దాని తగ్గట్టు ఇక్కడ కోర్సు కరికులం ఉండాలి. కోర్సు కరికులంలో మనకి హానర్స్ విత్ రీసెర్చ్, ఆనర్స్ విత్ అంటే డిఫరెంట్ కోర్సులు మనం డిజైన్ చేసాం. స్టూడెంట్స్కి ఎలా చదువుకోవచ్చు, ఎలా చదువుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది, ఎలా చదువుకుంటే వాళ్ళు టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉంటారు, ఎలా చదువుకుంటే వాళ్ళు ప్లేస్మెంట్కి ముందులో ఉంటారు, చేరిన తర్వాత ఎలాగ ఎన్హాన్స్ చేసుకోవాలి, కంపెనీలు సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులు తగ్గట్టు, అక్కడున్న టెక్నాలజీ తగ్గట్టు, అక్కడున్న నాలెడ్జ్, అక్కడున్న స్కిల్ని ఉపయోగించుకొని స్టెప్ బై స్టెప్ ఎదగటానికి ఉపయోగపడే టెక్నాలజీ కేఎల్ యూనివర్సిటీలో చదివేటప్పుడే ఉంది కాబట్టి, చదివేటప్పుడు నేర్పిస్తాం కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అంటే ఒక స్టెప్ ఎక్కిన వాళ్ళకి ఇంకో స్టెప్ ఎక్కాలంటే కష్టం కాకుండా ఇష్టంగా ఎదగటానికి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీని ఇక్కడ వాళ్ళు సెకండ్ ఇయర్ అంటే జనరల్గా అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కరికులం ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఇంటర్మీడియట్లో సంబంధించిన కొన్ని కోర్సులు, తర్వాత నుంచి కోడ్ చెఫ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లోనే కోడ్ చెఫ్, అట్లాగే కోడింగ్ మీద విపరీతమైన ట్రైనింగు, ఎక్కడ ప్రెషర్ ఉండదు. మళ్ళీ స్టూడెంట్స్కి ప్రెషర్ లేకుండా కోడింగ్ మీద వాళ్ళకి నెమ్మదిగా ట్రైనింగ్ అవ్వటం. ఎందుకంటే దే డోంట్ నో ఎనీథింగ్. ఇంటర్మీడియట్ స్థాయి వాళ్ళకి కోడింగ్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ పట్టు ఉండదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేకపోతే ఇంగ్లీషు వీటి మీద ఉండే అవగాహన టెక్నాలజీలో స్టూడెంట్కి ఎవ్వరికి ఉండదు. మరి అలాంటి స్టూడెంట్స్ని ఇటువైపు నుంచి ఇటువైపు తీసుకురావాలంటే అంత ఈజీగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ నుంచి కంప్లీట్ టెక్నాలజీ వైపు స్టూడెంట్స్ యొక్క మైండ్ని డైవర్ట్ చేయించగలగాలి. అలా చేయించడానికి మా దగ్గర ఉన్న టెక్నాలజీ కోడ్ చెఫ్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, స్లోగా వాళ్ళకి ఈ లాంగ్వేజ్ మీద పట్టు తెప్పిస్తారు. ఎప్పుడైతే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుందో ఆటోమేటిక్గా మిగతా వాటి మీద కూడా అవగాహన పెరుగుతూ వస్తుంది. అట్లా ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేపాటికి సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్లో. అది స్టార్ట్ అయిన తర్వాత నుంచి అసలు ట్రైనింగ్ బిగిన్ అవుతుంది. అంటే బిఫోర్ సిఆర్టీ వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సన్నద్ధం చేస్తాం. అంటే ఎలా ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అనే వాటి మీద వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి సిఆర్టీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి అసలైన ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేపాటికి పూర్తి అవగాహన వస్తుంది. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేలోపు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు వస్తాయి. అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. అంటే దాన్ని ఇంటర్న్షిప్గా వెళ్తారు. ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్కి వెళ్తారు. 1 year పాటు ఇంటర్న్షిప్ చేస్తారు, శాలరీ తీసుకుంటారు.
అక్కడే మంచి ప్యాకేజ్ ఇస్తానంటే అక్కడే కంటిన్యూ అవుతారు, లేదా ఇంటర్న్షిప్ చేస్తూ మిగతా కంపెనీలకి మన దగ్గర ప్లేస్మెంట్ జరిగినప్పుడల్లా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు వాడిస్తున్న ఆఫర్ కంటే ఎక్కువ ఆఫర్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ప్లేస్మెంట్స్కి విద్యార్థుల్లో నైపుణ్యాలు చాలా అవసరం అంటారు. అయితే విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి కోసం ఎలాంటి శిక్షణ ఇస్తూ ఉంటారు? మా దగ్గర స్కిల్లింగ్ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంటే ఉందండి. అందులో దాదాపు 34 ఈ స్కిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి మా దగ్గర. అదర్ దాన్ మన దగ్గర నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కాకుండా 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కంపెనీలు పెట్టినాయి. అంటే కంపెనీలు వచ్చి క్యాంపస్లో స్కిల్ సెంటర్ పెట్టినాయి అంటేనే అర్థం ఏ విధంగా కంపెనీస్తో మేము టైఅప్ అయ్యాము. దాదాపు 30,000 మంది 30,000 సర్టిఫికేషన్స్, స్కిల్ సర్టిఫికేషన్స్ స్టూడెంట్స్ చేశారు ఈ 2-3 ఏళ్ళ విద్యా సంవత్సరంలో. అంటే ఇన్ని వేల స్కిల్ సర్టిఫికేషన్స్, 125+ స్టార్టప్స్. అవి 125+ స్టార్టప్స్ అంటే వాళ్ళకి ఫండింగ్ కూడా దాదాపు 20 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా యూనివర్సిటీ అందించడంలో ఎటువంటి పరిస్థితులు వెనకంజ వేయం. అంటే స్టార్టప్స్కి అట్లాగే స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తాము. స్టార్టప్స్ ఒకవేళ రాని వాళ్ళకి, ఒకవేళ చేయలేని వాళ్ళకి, ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కంపెనీ ప్లేస్మెంట్స్లో ఉంటాయి. స్టూడెంట్స్ యొక్క ఐడియాస్ని, స్టూడెంట్స్ యొక్క టెక్నాలజీ ఉపయోగించిన స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడంలో KL నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ ఫండింగ్ ఉండదు. వాళ్ళకి డెవలప్ చేయాలని నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆచరణలో పెట్టాలంటే డబ్బు కావాలి. అలాంటి ఫండింగ్ని స్టూడెంట్స్కి దాదాపు 20 కోట్ల రూపాయల ఫండింగ్ మనం స్టూడెంట్స్కి మనం ఇస్తున్నాము అంటే స్టార్టప్స్ ద్వారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం అనేది. సో సార్, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించాలంటే విద్యార్థులు ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే మంచిదని చెప్తారు? తీసుకున్న కోర్సులో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్ ఏదో అనుకుంటారు CSE చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, మిగతా చదివితే ఉద్యోగాలు రావనేది. అది చాలా రాంగ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అయిన పిల్లలు ఉన్నారు మా దగ్గర. 37, 34, 31 లక్షలు, 25 లక్షలు, 27 లక్షలు ఈ ప్యాకేజ్ వచ్చిన పిల్లలందరూ కూడా డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళే. అందరూ CSE పిల్లలు కాదు. ఇప్పుడు 3,500 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. వాళ్ళందరూ CSE పిల్లలు ఏం కాదు. ఎక్కువ మంది ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మిగతా బ్రాంచ్లో ఉన్నారు. CSE వాళ్ళు ఉన్నారు, EC వాళ్ళు ఉన్నారు, IoT వాళ్ళు ఉన్నారు, CSIT వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు, సివిల్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ ప్లేస్మెంట్ అనేది వస్తుంది. కాకపోతే వీళ్ళు దాని మీద ఎలా ఉండాలి అంటే చేస్తున్న కోర్సులో యాడాన్ కోర్సు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ చదువుతున్నాడు స్టూడెంట్. అతను సివిల్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటప్పుడే ఒక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసుకున్నాడు అనుకోండి చదివేటప్పుడే, అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. అంటే సివిల్ విత్ AI, ఎందుకంటే ఇప్పుడు ప్రతి దాంట్లో AI ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి సివిల్ కోర్స్ చదువుతూ AI స్పెషల్ కోర్సు అంటే చదవాల్సిన కోర్సులోనే అతను ఆ కోర్సు పెట్టుకుంటే అది ఇంకా బాగుంటుంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఉన్నాడు, ఎలక్ట్రికల్ విత్ సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రికల్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి కోర్సులు పిల్లలు యాడ్ చేసుకొని చదువుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో యాడ్ అన్ అడ్వాంటేజ్. అంటే ఒక సివిల్ స్టూడెంటు కంప్యూటర్ దాంట్లో నిష్ణాతుడైతే అటువైపు వెళ్ళొచ్చు, IT రంగంలోకి వెళ్ళొచ్చు, అటు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళొచ్చు, ఒక ఎలక్ట్రికల్ వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళొచ్చు, ఒక EC అయితే ఎలక్ట్రికల్ అతను సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళొచ్చు. అంటే ఆల్ ఆర్ కనెక్టెడ్ టు, ఆల్ ఇండస్ట్రీస్ కనెక్టెడ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి అండ్ అలాగే తెలంగాణలో కూడా రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి. సో స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు? స్టూడెంట్స్కి ఒక్కరికే కాదు, తల్లిదండ్రులకు కూడా నేను ఇచ్చే సలహా కావచ్చు, లేకపోతే సూచన కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావచ్చు. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉందా, డిగ్రీ ఇంట్రెస్ట్ ఉందా, ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని 1-2 సార్లు కూర్చొని మాట్లాడుకొని ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది చదివించండి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంది అన్న కోర్సుల్లో చదివితే స్టూడెంట్స్ యొక్క పర్సెప్షన్ కానివ్వండి, స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, యాక్టివిటీస్లో కానీ చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఏదో తీసుకున్నారు, వీళ్ళు ఏదో తీసుకున్నారని కాకుండా స్టూడెంట్స్తో కూర్చొని నీకు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు, ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా లేదా అదర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావా, ఇంజనీరింగ్ సైడే వెళ్ళాలని లేకపోతే అదర్ సైడ్ ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాడు. ఇటువైపు అంటే BCA ఉంది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను, అది చేస్తే ఈక్వల్ టు ఇంజనీరింగు.
బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ ఉంది, కంప్యూటర్ రిలేటెడే, సాఫ్ట్వేర్ రిలేటెడే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అందులో. అట్లాగే బీకామ్ విత్ టాక్సేషను ఏసీసీఏ ఉంది. కామర్స్ ఫీల్డ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, ఇంట్రెస్ట్ ఉందా, అటువైపు వెళ్ళాలనుకుంటే ఈ ఏసీసీఏ సర్టిఫికేషన్ చేస్తే ఎక్కడెక్కడ వ్యాలిడ్ ఉంది, ఎక్కడ ఎలాంటి కంపెనీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి అనేది కూడా మీరు ఇన్ఫర్మేషను మా దగ్గరికి వచ్చినా మేము ఇస్తాము, లేదా మీరు గూగుల్లో అయినా మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అట్లాగే బిఏ ఐఏఎస్ ఉంది. బిఏ ఐఏఎస్ అంటే ఒక డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్. ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ, లేకపోతే అదర్ గవర్నమెంట్ సెక్టర్లో పడిన పోస్టులకి అన్నిటికి కూడా ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకోవటం వల్ల ఈ ఉద్యోగాలకు కూడా వాళ్ళు రాయటం, దాని ద్వారా ఏదో ఒక దాంట్లో ఐఏఎస్ టార్గెట్ పెట్టుకుంటే మీ ఈ లోపు చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు విద్యార్థులు కూర్చొని ఆలోచన చేసి ఒక మంచి ప్రోగ్రాము, 4 ఏళ్ల కోర్స్ అవ్వచ్చు, 3 ఏళ్ల కోర్స్ అవ్వచ్చు, డబ్బులు లేవు, లోన్ తీసుకోండి, విద్యాలక్ష్మి ద్వారా పోర్టల్ ద్వారా లోన్ తీసుకోండి, చదవండి. ఆ 4 ఏళ్లలో మీ డబ్బులు 3 మళ్ళీ మీరే సంపాదించి ఆ బ్యాంకులో తీర్చే అవకాశం మీ అందరికీ అవకాశం వస్తుంది. కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్, ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.